తమ్ముడిని నేనే తీసుకొచ్చానన్నా. ఓ తోడు దొంగలా? ఇప్పుడు నాకేం సాయం చేస్తారో చెప్పండి, లేదంటే మిమ్మల్ని. అన్నా, తమ్ముడు మామూలుడు కాదన్నా. వీడి వెనకో సైన్యమే ఉంది. చాకు లాంటి కుర్రోళ్ళు నిప్పులో పనిచేస్తారు. మీరు సరే అన్నారంటే తమ్ముడు ఒక 500 మందితో పార్టీలో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నాడు. అన్నా, ఆలోచించి చెప్పన్నా. ఇలాంటి యువకుల్ని మీరు వెంటేసుకుని అన్నగారి సమక్షంలో పార్టీలో చేరిస్తే మీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందన్నా. ఈ ఎలక్షన్లు వేరే వస్తున్నాయి. బాబు, 500 మందితో చేరతావా? అన్నా, నేను గ్యారంటీ అన్నా. రేయ్, నాకు తిక్క రేగిందంటే డొక్క చించేస్తాను, పనికి మాలినేతవా. ఏ గోపాలం, నిన్నే అడుగుతున్నాను, 500 మందితో చేరతావా? సరే అయితే, సాయానికి సాయం సరిపోయింది. ఎప్పుడో చెప్తాను, రెడీగా ఉండు. ఈ కుటుంబం మొత్తానికే తలకొరు పెట్టేద్దాం అనుకుంటున్నావా? ఏదో ఊరికి సాయం చేస్తానని జులైగా తిరుగుతుంటే పోనీలే కదా అని వదిలేశాం. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్తానంటున్నావు. రే, అది శ్మశానం రా. లోపలికి వెళ్ళిన వాడు శవంగానే బయటకు తిరిగి వస్తాడు. ఎందుకైనా నేను మీ నాన్న బోల్డ్ అన్ని కలలు కానీ నిన్ను ఇంత పెద్ద చదువు చదివించావు. దుర్మార్గుడా. ఇదిగో ఇంకా ఆపుతావా? ఇప్పుడు ఊరే సంతోషంగా ఉంది. దీనికోసం నేను ఎంతరి కాళ్ళు పట్టుకున్నానో తెలుసామా? కానీ ఆ ఎమ్మెల్యే ఇదిగో ఇలా చిటిక వేసేలోగా మనందరి జీవితాలు మార్చి పారేశాడు. వాడు మాత్రమేనా? మన మన రాజా లేడు, ఒక సాధారణ కార్యకర్త. వాడు చిటికిన పేరుతో చేయగలిగేది మేము జీవితంతో పోరాడినా అప్పట్లా. నేను అన్నిటినీ గమనిస్తూనే ఉన్నా. ఆలోచించా, బాగా ఆలోచించా. చాలా చాలమ్మా. వెళతా. రాజకీయాలకు వెళితేనే ఈ దారుణాలన్నింటినీ మార్చగలం. వెళతా, మార్చి చూపిస్తా. అది నువ్వు చూస్తావు కదా. పోరా, నువ్వు ఇంటికి వచ్చేసరికి రేపు మా ముగ్గురు శవాల్ని చూస్తావు. అత్తయ్య, ఇక చాలా ఆపుతారా? నేను ఇందాక నుంచి చూస్తున్నాను. ఆయన ఇబ్బంది పెట్టకండి. ఆయన మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆ పని చేయనివ్వండి. నీకు తగులుకుందా వాడి? అమ్మా, ఇప్పుడు లోపలికి వెళ్తారా లేదా? విజయ, వాడు ఏం చేసినా కరెక్ట్ గానే ఉంటుంది. ఏమే, ఈ దేశం బాగుండాలని పోరాటం తప్ప? నాకు నమ్మకం ఉంది. నీకుంటే సరే. ఇలా అంటున్నట్టు మాట్లాడే ఏమైనా బాగుందా? రెండు ముక్కలు సరిగ్గా మాట్లాడచ్చుగా. సరే వెళ్ళు.
కానీ ఓడిపోయి మాత్రం రాకు. నువ్వు ఇంకా కోపంగానే ఉన్నావు. గోపాల, పోరా నాన్న. నువ్వు దిగితే అది ఎలాంటి మురికైనా శుభ్రం అవుతుంది. గోపాలం, అన్న కుడి చేతి వైపు ఉన్నాడే, పేరు సహాయం. వాడు ముక్కు మీద చేయేస్తే ఓ అని అరవాలి, చెవి మీద చేయేస్తే బలంగా చప్పట్లు కొట్టాలి. తొడ కింద వాడు పొట్ట మీద చేయేస్తే అన్నవైపు కసి ఎక్కువైపోయినట్టు ముందుకు దూసుకెళ్ళాలి. అర్థమైందా? నా నరాల్లో కొట్టుకునే వెన్నెముకలారా, గోపాలం గోపాలం, నువ్వు కలిశారు. ఎన్నా వెన్నెముక నరాల్లో కొట్టుకుంటుందా? మాట్లాడుకోండి అరు. నా జన్మదిన సందర్భంగా కోట్ల సంఖ్యలో విచ్చేసిన కార్యకర్త మహాజనులారా, ఈ శుభదినంలో ఓ శుభవార్త. అధికార పార్టీ అంతులేని భయంతో అల్లాడిపోయే తరుణం. మన శృంగవరపు కోట నుంచి అధికార పార్టీకి చెందిన గోపాలం తన అనుచరులు 500 మందితో మన పార్టీలో చేరనున్నాడు. రా గోపాలం, నా యువ సింగమ, రా. ఎన్నా నేను అధికార పార్టీలో ఉన్నానా? నిన్నే పిలుస్తున్నారు. వెళ్ళు 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 వెళ్ళు. గోపాలం, రా. రా తమ్ముడా, రా. తమ్ముడు గోపాలాన్ని అభినందిస్తూ ఈ స్వర్ణ ఖడ్గాన్ని బహూకరిస్తున్నా. నీవింకా అధికార పార్టీ పాచికలకు మంత్రముగ్ధులైన ఇటువంటి యువకులను మన పార్టీలోకి తీసుకొచ్చి చేర్చాలి. చేరుస్తావా? చేస్తావా? చేస్తావా? అయ్యా, ఈ అద్భుతాన్ని సాధించిన నా పెంచులయ్యా. లైవ్ ఇదొట్టి సోకే పాపా. రాజకీయాలకు వస్తే ఎంతో మంచి చేయొచ్చన్నావు. స్వర్ణ ఖడ్గం, అందరి ముందు నటించడం ఏమర్థం కావట్లా. అది బాగా లోతైంది బాబు. ఇప్పుడే కదా రంగంలోకి దిగావు. పోను పోను నీకే అర్థం అవుతుంది. కాదన్నా, ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రజలకు అసలే చెండాలకు పంచాలంటే నీచమైన అభిప్రాయం ఉంది. సరే, ఇప్పుడు చూడు, నీకు జెండా రంగు పంచి అంటే ఏంటో అర్థమయ్యేటట్టు చేస్తాను. ఇప్పుడు చూడు. ఆపమంటుంటే ఏమనుకుంటున్నారు? రప్పించనా? నరికేస్తాను. ఏమనుకుంటున్నారు? నరికేస్తాను. ఏరా, మీరేం పీస్తున్నారా? ఇక్కడ ఒక తెలుగు తల్లి మాతృమూర్తి అరగంట సేపటి నుంచి రోడ్డు క్రాస్ చేయలేక ఇక్కడ ఎందుకు రే, మీరంతా దిష్టి బొమ్మల దిక్కులు చూస్తూ నుంచున్నారా? నరికి పారేస్తాను రా, మిమ్మల్ని నరికి పారేస్తాను. పెద్దనా నువ్వు టెన్షన్ అమ్మాక. ఏమ్మా నువ్వు వెళ్ళవమ్మా. ఓయ్ ట్రాఫిక్ ఆపవయ్యా. అలాగే సార్. ఆపడయా.
నాయనా తండ్రి నువ్వు చల్లగా ఉండాలయ్యా. ఇదిగో ఈ డబ్బులతో టీ తాగు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ భయం ఉండాలి. ఇదే మామూలు ఇలా మాట్లాడితే ఊరికే వదిలేస్తారా? ఇప్పుడు అర్థమైందా జెండా రంగు పంచే పవర్ ఏంటో? చాలా బాగా అర్థమైంది.